హలో, నమస్తే. స్వరమాధురి గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గత సంవత్సరం మనం ఎంతో వైభవంగా నిర్వహించుకున్నటువంటి ఓపెన్ హార్ట్ విత్ సుగంధం ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మరింత కొత్త హంగులతో మీ ముందుకి తీసుకువస్తున్నాము. ఈ ఓపెన్ హార్ట్ విత్ సుగంధం సీజన్ 2 కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమానికి మన సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన ఈనాటి ముఖ్య అతిథిని ఆహ్వానిద్దాము. స్వరమాధురి అనే అద్భుతమైనటువంటి భక్తి గ్రూపును స్థాపించి వందలాది మంది భక్తులకు ప్రతిరోజు వేలాది భక్తి పాటలు పాడే అవకాశాన్ని కల్పించి రోజుకొక భక్తి గీతాన్ని పాడుకునే సదావకాశాన్ని మన సభ్యులందరికీ కల్పించి అటువంటి ఈ భక్తి గ్రూపును ఈరోజు ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేర్చటంలో తన వంతు కృషిని ఎంతో ఎక్కువగా చేసినటువంటి మన స్వరమాధురి సృష్టికర్త, మన గ్రూపు వ్యవస్థాపకులు గురువుగారు బొంతు ఉమామహేశ్వరరావు గారిని ఈనాటి ముఖ్య అతిథిగా మనం ఆహ్వానిస్తూ ఉన్నాము. హాయ్ సార్, ఉమామహేశ్వరరావు గారు ఆన్లైన్లో ఉన్నారా? ఓకే సార్, ఆన్లైన్లోనే ఉన్నాను. ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నటువంటి మన గ్రూపు అడ్మిన్ కోఆర్డినేటర్ సుగంధం రాంబాబు గారికి, గ్రూపు అడ్మినిస్ట్రేట్ టీం సభ్యులందరికీ, మన గ్రూపు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లోనే ఉన్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ముందుగా ఓపెన్ హార్ట్ విత్ సుగంధం కార్యక్రమంలో, ఈ ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొనడానికి మీరు మీ అనుమతినిచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదములు. అలాగే ముందుగా మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి క్లుప్తంగా వివరించండి. మా కుటుంబ నేపథ్యం గురించి చెప్పాలి అంటే, మా నాన్నగారి పేరు బొంతు వెంకటేశ్వరరావు గారు. ఆయన 2017లో ఎక్స్పైర్ అయ్యారు. మా అమ్మగారి పేరు చిలకమ్మ, మా మిస్సెస్ పేరు లక్ష్మి, మా అబ్బాయి పేరు పవన సాయి, మా అమ్మాయి పేరు జోష్నిక. అబ్బాయి 6th చదువుతున్నాడు, పాప యూకేజీ చదువుతుంది. నేను చేసే వృత్తి వ్యవసాయం. ఇలాంటి భక్తి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటాను. ఇంకా కోలాటం కూడా అది నేర్పుతూ ఉంటాను. మా గురించి చెప్పాలంటే అదండి. ఇంకా ఓకే సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీది రైతువారీ కుటుంబం, వ్యవసాయం మీ ప్రధాన వృత్తిగా మీరు చెప్తున్నారు. మీ నాన్నగారు కానీ మీరు కానీ ఇలాగా వ్యవసాయ వృత్తిలో ఉన్న మీరు చిన్నప్పటి నుండి కూడా ఇలాగా మీకు పాటల పైన మక్కువ ఉండేదా? చిన్నప్పటి నుండి కూడా భక్తి పాటల మీద మక్కువ ఉండేదా, లేదంటే సినిమా పాటలు అలా పాడుతూ ఉండేవారా? అసలు ఆ ఇష్టం అనేది ఎలా కలిగింది మీకు ఈ పాటల పైన? నేను చిన్నప్పటి నుంచి సినిమా పాటలే ఎక్కువ పాడుతూ ఉండేవాడినండి. నాకు నచ్చిన పాటల్లా బాగా నేర్చుకుని బాగా సరదాగా పాడుతూ ఉండేవాడిని. ఆ తర్వాత నాకు 17-18 సంవత్సరాల వయసులో మా ఊరికి కోలాటం భజన నేర్పే గురువు గారు వచ్చారు. ఆయన ద్వారాగా నేను కోలాటం నేర్చుకున్నాను. భజన అప్పటి నుంచి భక్తి పాటలు పాడుతూ వచ్చానండి. నేను ఫస్ట్ అయితే సినిమా పాటలే పాడాను, ఆ తర్వాతే భక్తి పాటలు పాడటం జరిగిందండి. ఓకే సార్, అంటే సినిమా పాటల్లో నుంచి భక్తి పాటల్లోకి, అలాగే ఇంతమందిని ఎన్నో వందల మందిని భక్తి పాటలు పాడించేటటువంటి స్థితికి వచ్చారు. చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకున్నారు. చాలా సంతోషం అండి. తర్వాత సదాశివునిపాలెం నుండి ఆళ్ల మాధవి గారు, జంగారెడ్డిగూడెం నుండి పసుమర్తి పద్మావతి గారు, కుంచిపర్తి నుండి రాధిక గారు, వీళ్ళు ముగ్గురు ఒకే రకమైన ప్రశ్న పంపించారు. ఇంకో విషయం ఏంటంటే, నేను కూడా అదే ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. అంటే నాతో కలిపి నలుగురు అడిగినట్టు ఈ ప్రశ్న మిమ్మల్ని. ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఇలా భక్తి పాటల గ్రూప్ పెట్టి అందరితోటి భగవన్నామస్మరణ చేయించాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇది ఆ ప్రశ్న. ఈ ఆలోచన రావడానికి కారణం, కరోనా టైంలో గుడికెళ్ళి భజన చేసే అవకాశం లేదు కాబట్టి అందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు.
ఆ టైంలో నాకు ఈ ఆలోచన రావటం జరిగిందండి. ఇలాంటి వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి దానికి ఒక పేరు పెట్టి అందులో నేను కోలాటం భజన నేర్పుతుంటాను. అందులో కొంతమంది సభ్యుల్ని ఈ గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళందరితో కూడా ఇలా పాటలు పాడిస్తూ ఉంటే బాగుంటుందనే ఆలోచన నాకు ఆ టైంలో రావటం జరిగిందండి. చాలా సంతోషం సార్. మీకు అటువంటి గొప్ప ఆలోచన రావడం వల్ల ఈనాడు ఇంతమంది ప్రతినిత్యము కూడా భగవన్నామ స్మరణ చేసుకునేటటువంటి మహదవకాశాన్ని పొందుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా, ఎంతో భక్తితోటి ప్రతిరోజు కూడా గ్రూపులో పాల్గొంటూ ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. చాలా సంతోషం అండి. అలాగే ఇప్పుడు మీరు స్వరమాధురి గ్రూప్ అనే ఒక గ్రూప్ స్థాపించారు. ఇటువంటి భక్తి గ్రూపులు చాలా ఉన్నాయి. వాట్సాప్ గ్రూపులు, ఆన్లైన్ గ్రూప్స్ డిఫరెంట్‌గా చాలా ఉన్నాయి. అందులో మన మన గ్రూప్ కూడా ఒకటి. మీరు ఇప్పుడు మీరు స్థాపించినప్పుడు. అయితే మీరు డిఫరెంట్‌గా ఏర్పాటు చేసింది ఏమిటి అంటే, మిగిలిన గ్రూపులకి మనకి తేడా ఏమిటి అంటే, విశ్లేషణ కార్యక్రమం అని ఒకటి పెట్టారు మీరు. అదేమిటి? మన తర్వాత అంటే మొదట్లో ఒక్కరే చెప్పేవారు విశ్లేషణ అందరికీ, తక్కువ మంది ఉన్నప్పుడు. ఇప్పుడు అంటే ఎక్కువ సభ్యులు పెరగడం వల్ల మన తర్వాత పాడిన వారికి మనం విశ్లేషణ చెప్తూ వచ్చాము. దీనివల్ల ఒకరి ఒకరి అంటే ఒకరికి మధ్యలో సత్సంబంధాలు పెరుగుతూ భగవద్బంధువుల్లాగా మెలగాలనే సదుద్దేశంతోటి మీరు ఈ కార్యక్రమాన్ని స్థాపించినప్పుడే ఏర్పాటు చేశారు. పాట పాడాలి అని ఎలాగైతే నిబంధన పెట్టారో, విశ్లేషణ చెప్పాలని కూడా నిబంధన మీరు పెట్టి గ్రూప్‌ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. విశ్లేషణ కూడా చెప్పించాలి అనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? పాట పాడితే సరిపోదా? విశ్లేషణ కూడా ఎందుకు? అసలు విశ్లేషణ చెప్పాలనే ఆలోచన మీ మనసులో ఎలా కలిగింది? ముందుగా గ్రూప్ పెట్టి అందులో ఒక భక్తి పాట పాడి పెట్టాలని చెప్పడం జరిగింది. పెట్టిన తర్వాత దానికి ఇలా పాడారు అని చెప్పే విధానాన్ని కూడా చేపిస్తే బాగుంటుంది. పాట పాట అంటే పాడుతూ ఉంటే ఎలా మన వాయిస్ మారి బాగా పాడటానికి అలవాటు అవుతామో, అలాగే మాట్లాడటం కూడా వస్తుంది. ఈ విశ్లేషణ అనేది అది నెగిటివ్గా కాకుండా పాజిటివ్గానే చెప్పాలని నేను చెప్పడం జరిగింది. కొన్ని రోజులు ముందుగా నేనే చెప్పడం జరిగింది అందరికీ కూడా. అలా చెప్పిన తర్వాత ఒక్కొక్కరికి నేను ఇలా విశ్లేషణ చెప్పాలని అలవాటు చేశాను. ఆ తర్వాత ఒక్కొక్కరు ముందుకొచ్చి ఫస్ట్‌లో కొంచెం భయపడేవారు అలా చెప్పటానికి. తర్వాత ఇలా చెప్పాలి పాట, మీరు బాగా పాడారని, మీ వాయిస్ బాగుందని, ఇలా అని పొగుడుతూనే చెప్పండి, నెగిటివ్గా మాత్రం చెప్పొద్దని చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఈ పాట పాడటమే కాకుండా మాట్లాడటం కూడా అందరికీ అలవాటు అవుతుందనే ఆలోచన అనేది అప్పుడు రావటం జరిగింది. ఆ టైంలో అలా చేశానండి. అవును సార్. నిజంగా అద్భుతం. ఆ విశ్లేషణ చెప్పాలి అనేటటువంటి చక్కని ఆలోచన మీకు రావడం, మన స్వరమాధురి గ్రూపు దిశ మార్చేసింది. ఈనాడు ఇంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి ఖచ్చితంగా అదే కారణమని నేను నమ్ముతాను. తదుపరి ప్రశ్న, ప్రగడవరం నుండి చిలుకూరు సోమికాంతం గారు, అలాగే నిర్మల గారు, వీరిద్దరూ ఇంచుమించు ఒకేలాగా ఉండే ప్రశ్న పంపించారు. ప్రగడవరం నుండి చిలుకూరు సోమకాంతం గారు, నిర్మల గారు, వారు పంపించిన ప్రశ్న చెప్తాను మీకు. సార్ నమస్తే. మీరు హిందూ ధర్మం నిలబెట్టడం కోసం ఈ గ్రూప్ తయారు చేశారు. మీరు అనుకున్నట్టుగానే చాలా చక్కగా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ మంచి మంచి పాటలు పాడుతూ మన గ్రూప్ని ముందుకు తీసుకువెళుతూ ఉన్నారు. మన గ్రూప్ నడిపే విధానాల్లో కొన్ని అడ్డంకులు వచ్చినా మీరు వాటిని తట్టుకొని ఈ గ్రూప్ని చాలా చక్కగా ముందుకు తీసుకువెళుతూ మొన్న ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కూడా చాలా చక్కగా అద్భుతంగా చేశారు సార్. మనందరం ఇలాగే ఈ స్వరమాధురి గ్రూప్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇంత చక్కగా ముందుకు తీసుకెళ్తున్న మీకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. భక్తి పాటల గ్రూపుల్లో స్వరమాధురి గ్రూప్ అనేది ఇప్పుడు ఒక శిఖరంలో ఉంది. ఎన్నో గ్రూపులకు ఆదర్శంగా నిలబడింది. అయితే ఈ స్థాయికి మన గ్రూప్ చేరుకోవడం సామాన్యమైన విషయం ఏమి కాదు. ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు తట్టుకొని ఇలా దృఢంగా ఉండడం వెనుక మీరు మీ యొక్క సంకల్ప బలం, కృషి, పట్టుదల, మీతో పాటు
మీతో పాటు అడ్మిన్ సుగంధం రాంబాబు గారి కృషి కూడా అభినందనీయం. దీనిపై మీ స్పందన తెలియజేయగలరు? ఇల్కూరి సోమకాంతం గారికి, నిర్మలా గారికి నమస్కారం అండి. ఈ గ్రూపు ఇంత అభివృద్ధి అవుతుందని నేను కూడా ఊహించలేదు. కరోనా టైంలో ఏదో పాడతారు, అది పోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఈ గ్రూప్ అంతటితో ఆగిపోతుంది అనుకున్నాను వాస్తవంగా నేను. కానీ ఇంత అభివృద్ధి అవుతుందని నేను కూడా అసలు ఊహించలేదు. ఎందుకనంటే ఈ గ్రూప్ క్రియేట్ చేసింది నేనైనా, తర్వాత క్రియేట్ చేసింది నేనైనా కానీ అందరూ కూడా, సభ్యులందరూ కూడా నాకు ఎంతో సహకరించి అలానే కంటిన్యూ చేస్తూ గ్రూప్ని అభివృద్ధి చేయడానికి సహకరించారు. ఆ తర్వాత ఆ దేవుడి అనుగ్రహం కూడా అనుగ్రహం కలగటం వల్ల ఇంకా గ్రూపు ఇంకా ముందుకి అభివృద్ధి అయ్యి ముందుకు రావడం జరిగింది. ఆ తర్వాత మన గ్రూప్ అడ్మిన్ రాంబాబు గారు కూడా ఈ గ్రూపు ఇంకా అభివృద్ధి అవడానికి ఆయన ఎంతో సహకరించారు, ఇప్పటికీ సహకరిస్తూనే ఉన్నారు. ఇలా గ్రూపు ఇంత అభివృద్ధి పదంలో ముందుకు నడవటానికి కారణం ఓకే సార్, చాలా చక్కటి సమాధానం అందించారు. తదుపరి ప్రశ్న, స్వర్మాధురి దాదాపు ఈ గ్రూప్ స్థాపించి దాదాపు నాలుగో సంవత్సరం కదా ఇది, రేపు సెప్టెంబర్కి మళ్ళీ 4వ వార్షికోత్సవం చేసుకుంటాం మనం. ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో మీకు గ్రూపులో బాగా సహకరించిన వారి పేర్లు ఏమైనా కొన్ని చెప్పగలుగుతారా? ఈ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత నాకు బాగా సహకరించిన వారు కోటపాడు సభ్యులు. వాళ్ళకి ఆ టైంలో నేను కోలాటం నేర్పాను. ఆ తర్వాత ప్రతిరోజు 30-40 మంది సభ్యులకి విశ్లేషణ చెప్పాల్సి ఉండేది. అది అందరికీ కుదరక, కొంతమంది కుదిరినా ఖాళీ ఉండక చెప్పడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలో నేను కోలాటాలు, భజనలు అట్లా కార్యక్రమాలు ఎక్కువ ఉండేవాడిని. నాకు ఒక టైం కుదిరేది కాదు. ఆ టైంలో నాకు బాగా సహకరించిన వారు నాగసులోచన గారు, రామచంద్రపురం నుంచి నాగసులోచన గారు సహకరించారు. అలాగే సీతాదేవి గారు, ఆ ఊరు నుంచే సీతాదేవి గారు కూడా. తర్వాత నాకు పోలశెట్టిపాడు నుంచి కనకదుర్గ గారు, అలానే కోయిలగూడెం నుంచి మునికాంత గారు బాగా సహకరించారు. విశ్లేషణ కార్యక్రమంలో నాకు టైం కుదరకపోయినా, చెప్పడానికి అవకాశం లేకపోయినా వాళ్ళు మేము చెప్తామని ముందుకొచ్చి చెప్పి నాకు బాగా సహకరించారు ఆ టైంలో. ఆ తర్వాత గ్రూపు 150-200 అవుతున్న టైంలో మీరు రావడం జరిగింది. అడ్మిన్ రాంబాబు గారు రావడం జరిగింది. ఆ తర్వాత విశ్లేషణ కార్యక్రమంలో పాట పెడుతూ విశ్లేషణ కార్యక్రమంలో కూడా పాల్గొంటూ గ్రూప్ని ముందుకు నడిపించడానికి బాగా సహకరించారు ఆ టైంలో. ఆ తర్వాత మన గ్రూప్లో మరొక పెద్ద ఆయన రావడం జరిగింది. ఆయన కూడా మన గ్రూప్కి ఎంతో సహకరించారు, ఎన్నో సేవలు అందించారు. అలానే ఎంతో ఆర్థికంగా కూడా, కార్యక్రమాల్లో ఆర్థికంగా కూడా సహకరించారు ఆయనకి. ఆ తర్వాత ఈ గ్రూప్ నుంచి కొన్ని చెప్పిన మాటలు బట్టి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత గ్రూప్ ఇంత అభివృద్ధి అవడానికి ఇంకా చాలామందే ఉన్నారు. గ్రూప్లో విజయలక్ష్మి గారని, జంగారెడ్డిగూడెం నుంచి విజయలక్ష్మి గారు, ఆవిడ కూడా మన గ్రూప్ బాగానే సహకరించారు. అలానే ప్రతి ఒక్కరు కూడా సహకరించి చేయబట్టే ఈ గ్రూపు ఇంతకు ముందుకు రావడం జరిగింది. ఇంత అభివృద్ధి అవడానికి కారణం వాళ్ళందరూ కూడా, నాతో పాటు వాళ్ళందరూ కూడా సహకరించబట్టే. నేను అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను సడన్గా.
వాళ్ళందరూ కూడా నాకు బాగా సహకరించి గ్రూప్ ముందుకు రావడానికి సహకరించారు. అలానే పోలవరం నుంచి కృష్ణకుమారి గారు ఆ, ఈ గ్రూప్లో విశ్లేషణ చెప్పడమే కాకుండా ఆవిడ కొంతమంది సభ్యుల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది ఆవిడ ద్వారాగా. ఆ, ఆవిడ కూడా బాగా సహకరించారు గ్రూప్కి. అలానే ఇంకా చాలామంది ఉన్నారు సభ్యులు. ఆ, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ గ్రూప్ ఇంత అభివృద్ధి అవటానికి వాళ్ళందరూ కూడా కారణం. అంత ఈజీగా అయితే ఏమీ ఈ గ్రూపు అభివృద్ధి అవ్వలేదు. వాళ్ళందరి కష్టం కూడా ఉంది. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆహా! ఎంత చక్కగా వివరించారండి. చాలా నీట్‌గా చెప్పారు. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి గానీ చెప్పలేకపోతున్నానన్నారు. చాలా అద్భుతంగా వివరించారు. ఎవరెవరు ఎలా సహకరించారనే విషయాన్ని. 4 సంవత్సరాల నుంచి గ్రూపు రన్ చేస్తున్నాం మనం. ఎవరిని కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని చక్కగా అభినందించారు వారు ఎక్కడున్నా కానీ. చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. ఇది నాణ్యానికి ఒకవైపు గ్రూప్ అభివృద్ధి కోసం మనం మాట్లాడింది. కాకపోతే ఈ 4 సంవత్సరాల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం మన స్వరమాధురి గ్రూపు. వాటి గురించి ఏమన్నా షేర్ చేసుకుంటారా? మన గ్రూపులో ఒడిదుడుకులు అంటే ప్రతి ఒక్కరూ కూడా బాగానే సహకరిస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అలా బయటికి వెళ్ళిపోవటం జరిగింది. మొదటి నుంచి కూడా మన గ్రూపులో కొంతమంది సభ్యులు అయితే అందరూ బాగా పాడటం లేదు కదా, అందరినీ బాగా పొగుడుతూ చెప్తున్నారు విశ్లేషణ అని ప్రశ్నించడం జరిగింది. నేను దానికి వాళ్ళు పడకపోయినా నేను ఫోన్ చేసి పర్సనల్గా చెప్తాను తప్ప గ్రూప్లో అలా నెగిటివ్గా అనేది చెప్పడం ఉండదు అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. అలానే గ్రూప్లో కొంచెం కొంచెం డిస్మిస్ అనేది చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది. అలాంటి వాళ్ళందరినీ కూడా నేను రిమూవ్ చేయటం. తర్వాత కొంతమంది కొంచెం దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేవారు. వాళ్ళని కూడా కొంచెం ఇలాంటి వాళ్ళు ఉంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఇది రిమూవ్ చేసేసేవాడిని. అలా కొనసాగుతూ అలా ఇబ్బంది పడుతూనే ఏది జరిగినా ఈ గ్రూప్ కోసం నేను ఎవరో విశ్లేషణ చెప్పే టైంలో అందరికీ ఒకళ్ళే విశ్లేషణ చెప్పే టైంలో నా పనులు అన్నీ పక్కన పెట్టి ఆ విశ్లేషణ కార్యక్రమాన్ని ఏ రోజు ఆపకుండా గ్రూప్లో విశ్లేషణ అనేది ఆపకుండా అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. నా పనైనా మానేసేవాడిని తప్ప విశ్లేషణ అయితే నేను మానేసేవాడిని కాదు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం చెప్పేవాడిని. అలాంటి ఒడిదుడుకులు అనేది జరుగుతుంటే వచ్చింది. ఏ రోజు కూడా నాకు గ్రూప్ మీద అసలు ఇదని అనిపించలేదు. నాకెందుకు ఇదంతా అవసరమా, పోనీ దీంట్లో నాకేమన్నా ఉపయోగం ఉందా అలా చేయటం వల్ల అనేది నేను అలా అనుకోను లేదు. ఏదో నాకు ఎందుకనో అసలు అలాంటి అనవసరం ఇది, నాకు అంతమందిని పాడించటం చేయటం నాకు అవసరమా అని నాకు ఎప్పుడు కూడా అనిపించలేదు. ఇంత దానికోసం నేను అంత కృషి చేశాను. అలా కష్టపడుతూ ముందుకు రాగలిగాను. రాబట్టబట్టే ఈరోజు ఇంత అభివృద్ధి అవ్వటానికి కారణమైంది. ఈ గ్రూపులో ఎంతమంది సభ్యులు వస్తానన్నా కానీ అందరినీ ఆహ్వానించాను. వాళ్ళని వీళ్ళని కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళు చూపిస్తూ గ్రూప్లో ఉన్నారు. నాకంటే ఇంకా గొప్పవాళ్ళు ఎంతమంది ఉన్నారని చూడాలని నేను అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఎంతో గొప్పవాళ్ళు నాకు అందరూ పరిచయం అయ్యారు. ఎంతో భగవద్బంధువులు అందరూ కూడా నాకు పరిచయం అయ్యారు. అలా చూసుకుంటూ ముందుకు రావడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కొన్ని సంఘటనల వల్ల అప్పుడప్పుడు కొన్ని సంఘటనల వల్ల గ్రూపు కొంచెం డిస్టర్బ్ అవ్వటం వస్తూనే ఉంది. ఇక నేనైతే ఇంకా వాళ్ళ పేర్లు అయితే నేనైతే చేయలేను. అది కొన్ని కారణాల వల్ల కొంతమంది బయటికి వెళ్ళిపోవటం కూడా జరిగింది. అంతేగాని నేను ఎప్పుడు ఎవరిని కించపరచడం కానీ
వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడతాం కానీ నేను వాళ్ళ వల్ల ఇబ్బంది పడతాం కానీ ఇప్పుడు జరగలేదు. కొన్ని కొన్ని కారణాల వల్ల అలా వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి ఒడిదుడుకులు అనేవి కొనసాగుతూనే వస్తూనే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. అలాంటి ఒడిదుడుకులన్నీ ఎదుర్కొంటూ ఈ గ్రూప్ని ఎంత అభివృద్ధి పదంలోకి తీసుకురావడం జరిగింది. అది మీతో కలిసి ఇది సాధ్యమైందని నేను భావిస్తున్నాను. ఇలానే ముందుకు కొనసాగాలని, ఇంకా ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు. ఈ సమయంలో మన స్వర్మాధురి గ్రూపు అధ్యక్షురాలు ముల్లంగి విలాస్ కుమార్ గారు ఒక ప్రశ్న అనేకంటే ఒక మెసేజ్, లేదంటే ఆవిడ ఆనందాన్ని మనతో పంచుకున్నారని నేను అనుకుంటున్నాను. ఆవిడ పంపించిన మ్యాటర్ని చూసి చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు విలాస్ కుమార్ గారు. ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు, అందరినీ హ్యాపీగా ఉంచుతారు. ఆవిడ నవ్విస్తూ ఉంటారు, చాలా సహకారం చేస్తున్నారు మన గ్రూప్కి. వారు మెసేజ్ పెట్టారు, మన గ్రూప్ అధ్యక్షులు విలాస్ కుమార్ గారు. గ్రూపుని రాంబాబు గారు మీరు కలిసి చాలా వృద్ధిలోకి తీసుకొచ్చారు. అది ఎలా? ఎన్నో ఒడిదొడుకుల్లో ఉండి ఏమైపోతుందో గ్రూప్ అనుకునే పరిస్థితుల్లో నుండి ఈనాడు 800 మంది గ్రూపు సభ్యులను తయారు చేసి అద్భుతంగా సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కూడా ముక్కును వేలేసుకునేలాగా ఎంతో చూడ చక్కగా తీర్చిదిద్దారు మన స్వర్మాధురి గ్రూప్ని. మీ ఇద్దరు కలిసి చాలా ఆనందంగా ఉంది నాకు. ఆవిడ మాటల్లో చెప్తున్నానండి నేను, చాలా ఆనందంగా ఉంది నాకు. గ్రూప్ కళకళలాడుతూ ఉంది. కొత్తగా వచ్చిన వారికి మంచి మంచి సలహాలు ఇస్తూ అలాగే గ్రూప్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను అని చెప్పి పెట్టారండి. మీరు కూడా ఏమైనా స్పందిస్తారా? మా ఇద్దరి సహకారమే కాకుండా ఆ స్వర్మాధురి తల్లి అనుగ్రహం మాకు ఖచ్చితంగా ఉందండి. మనం ఇంత గొప్పగా ఇన్ని వందల మంది సభ్యుల్ని గ్రూప్లో జాయిన్ చేసి వాళ్ళందరితో పాటలు పాడించుకుంటూ సమ్మేళన కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా నడిపించడానికి ఆ తల్లి అనుగ్రహం మాకు ఖచ్చితంగా ఉందనే అనుకుంటున్నాము. అలానే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా అందరూ కూడా ప్రతిరోజు చక్కని పాటలు పాడుతూ ఒకరికి విశ్లేషణ ఒకరు చెబుతూ ముందుకు వెళ్ళాలని, ఇప్పుడు వారికి నేను చెప్పేది కూడా సలహా ఒకటే, ఎవరినైనా సరే ఎలా పాడినా సరే వాళ్ళనే బాగుందనే చెప్పి సంబోధించి విశ్లేషణ అనేది చెప్పాలని కోరుచున్నాను. ఎందుకనంటే ఎవరిని కూడా దయచేసి కించపరచొద్దు. మన స్వర్మాధురి గ్రూప్ మన ఒకరి గురించి ఒకరిని విమర్శించి కించపరిచే విధానం మన స్వర్మాధురి గ్రూప్ ఉద్దేశం కాదు. ఎప్పుడు కూడా అందరినీ పొగుడుతూనే ముందుకు వెళ్ళాలి మనం అనేది నా ఆలోచన. మీకు ఇచ్చే సలహా కూడా అదే, ఎవరిని కూడా కించపరచొద్దు. అందరూ కూడా స్నేహభావంతో ఒకే కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయి ఈ భగవన్నామస్మరణలో పాల్గొని ప్రతిరోజు ఒక నామ సంకీర్తన చేస్తూ ఆ దేవుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, చాలా చక్కటి సమాధానం అందించారు. తదుపరి ప్రశ్న మీకు, మనం స్వర్మాధురి గ్రూప్కి అడ్మినిస్ట్రేటివ్ టీం ఉంది కదా, 6 ఉన్నాం కదా. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ టీం సహకారం మీకు ఎలా ఉంది? స్వర్మాధురి గ్రూప్ అడ్మినిస్ట్రేటివ్ టీం అని అంటే ముందుగా మీ గురించి చెప్పాలి. మన గ్రూప్లో జాయిన్ అయ్యి మీ పాటతో మన గ్రూప్ సభ్యులందరినీ అలరిస్తూ మీ విశ్లేషణతో మన గ్రూప్ సభ్యులందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ అలా గ్రూప్ని ముందు నడిపించడానికి చాలా సహకరించారండి. నిజంగా మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోవాలి. మీకు తర్వాత అడ్మిన్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఎంతోమంది సభ్యుల్ని జాయిన్ చేస్తూ ప్రతినిత్యం మన గ్రూపు గురించి అహర్నశలు శ్రమిస్తూ మన గ్రూప్ అభివృద్ధి అవ్వటానికి ఎంతో సహకరించారు. మీ గురించి ఇంకా ఎంత చెప్పినా తక్కువే అనుకోవాలి. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలానే
మన గ్రూపు అధ్యక్షులు శ్రీమతి ముల్లంగి విలాస్ కుమార్ గారు మన గ్రూప్లో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో సహకరించారు ఆవిడ. నిజంగా మన గ్రూపు మన గ్రూప్లో కార్యక్రమం చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందించారు. అలానే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు ఎంతో ఆవిడ ద్వారాగా మనకి ఎంతో సహకారం అందించారు. ఆవిడకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మన గ్రూపు ముఖ్య సలహాదారిని బేతిని కవిత గారు కాకర్లపల్లి, అన్నయ్య అంటూ నాతో చాలా బాగుంటుంది. నాకు చెల్లెలు లేదు, నా సొంత చెల్లెల్లాగా భావిస్తాను. ఇద్దరం అంతా అన్యోన్యంగా ఉంటాం, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం. మన గ్రూప్కి ఎన్నో సలహాలు ఇస్తూ గ్రూపుని అభివృద్ధి అవడానికి ఎంతో సహకరించి ఈ గ్రూప్ని ఇలా ఉన్నత స్థాయిలో నిలబెట్టిన మన బేతన్ కవిత గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మన గ్రూపు ఉపాధ్యక్షులు కవిత గారు, ఆవిడ రోజుకి ఒక భక్తి పాట పాడి గ్రూప్లో పెడుతుంది అన్నట్టుగానే ఉంటారు. కానీ ఆవిడ మన కోసం ఎంతో 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 గొప్పగా సహకరించారండి. నిజంగా వారి దంపతులు మన గ్రూప్కి ఎంతో సహకరించారు. ఆవిడకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే మన గ్రూపు గౌరవ సలహాదారు కాళ్ళ నాగేంద్ర గారు, ఆయన గురించి చెప్పాలంటే ముందుగా మన స్వర్మాద్రి గ్రూప్లో విశ్లేషణ స్పెషలిస్ట్ అంటే ఆయన అనుకోవాలి. నిజంగా ఎవరికి విశ్లేషణ రాకపోయినా నేనున్నాను అంటూ వచ్చేసి అందరికీ విశ్లేషణ చెప్తారు. అలానే గత వార్షికోత్సవంలో కూడా ఆయన చక్కటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చేశారు. అలానే మొన్న రీసెంట్గా జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కూడా చక్కటి ప్రోగ్రాం చేసి అందరినీ అలరించారు. ఆయన గురించి కూడా ఎంతో చెప్పినా తక్కువే అనుకోవాలి. ఎందుకనంటే ఆయన అన్నిట్లో కూడా అక్కడ సమ్మేళన కార్యక్రమానికి వచ్చిన కాడి నుంచి కూడా అన్ని పనుల్లో కూడా పాల్గొని చురుగ్గా ఎంతో సహకరించారు. ఆయన కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు అడ్మినిస్ట్రేటివ్ టీం గురించి. అలాగే మన గ్రూపు ఒక దశలో చాలా తక్కువ మంది సభ్యులతోటి చాలా తక్కువ మంది పాడుతూ ఉన్న సమయంలో ఈ మధ్య కాలంలోనే చింతలపూడి నుండి ఒక ఆవిడ, ఆ పేరు మీరే చెప్తే అందంగా ఉంటుంది, బాగుంటుంది, 150 నుంచి 200 మందిని జాయిన్ చేశారు ఆవిడ 10-15 రోజుల గ్యాప్లో. అంత చక్కగా సహకరించారు మనకి. ఆవిడ గురించి ఏమైనా చెప్తారా? చింతలపూడిలో అంటే వెంకటలక్ష్మి గారు గత సంవత్సరం జనవరిలో వాళ్ళకి కోలాటం నేర్పడం జరిగింది. ఆ తర్వాత స్వర్మాద్రి గ్రూప్లో జాయిన్ చేశాను. చేసిన తర్వాత ఆవిడ ప్రతిరోజు చక్కని పాటలు అందిస్తూ మన గ్రూప్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మన గ్రూప్లో టెస్ట్మెంట్ జరిగిన తర్వాత నేను ఇలా జరిగిందని అంటే నేను జాయిన్ చేస్తాను, మీరేమీ అవసరం లేదు, నేను బోర్డంతమంది సభ్యుల్ని జాయిన్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. నిజంగా అలానే అంతమందిని జాయిన్ చేశారు గ్రూప్లో. మన స్వర్మాద్రి గ్రూప్కి ఆవిడ ఎంతో సహకారం అందించారు. ఆ రోజు సమ్మేళన కార్యక్రమానికి కూడా దగ్గరుండి అన్ని కార్యక్రమాలలో పాల్గొని వచ్చిన వాళ్ళందరినీ గమనిస్తూ అందరినీ చూసుకుంటూ బాగా చూశారు. ఆవిడ నాకు శిష్యురాలు అవటం నేను చాలా గర్వపడుతున్నాను. ఆవిడకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా చక్కగా వివరించి చెప్పారు వెంకటలక్ష్మి గారి గురించి. నిజంగా కూడా చాలా అప్రిషియేట్ చేయాలి ఆవిడని. మొన్న సమ్మేళన కార్యక్రమంలో కూడా మనకి సమయాభావం వల్ల ఆవిడ గురించి ఎక్కువగా ఏమి చెప్పలేకపోయాము. చాలా సహకారం అందించారు, కీలకమైన సమయంలో మంచి సహకారం అందించారు, మంచి బూస్ట్ లాగా అందించారు మనకి. ఎప్పుడూ కూడా మనం ఆవిడని అప్రిషియేట్ చేస్తూనే ఉండాలనేది
మీతో పాటు నా అభిప్రాయం కూడానండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వైజాగ్ నుండి, విశాఖపట్నం నుండి రాధాకృష్ణ గారు పంపించారండి. వీరు అనేది ఏమిటంటే, రాధాకృష్ణ గారు వారంలో ఒకరోజు సినిమా భక్తి గీతాలు, ఒకరోజు లలిత గీతాలు, ఇలాగా ఏదైనా ఒక రోజు కేటాయిస్తే బాగుంటుందా, లేదంటే లలిత గీతాలు సినిమా భక్తి గీతాలు కలిపి ఒక రోజు కానీ అలాగ ఏదైనా ఒక ఆలోచన చేస్తారా అని అడుగుతున్నారు. వైజాగ్ నుంచి రాధాకృష్ణ గారు నమస్కారం అండి. సినిమా పాటలు ఒకరోజు, లలిత గీతాలు ఒకరోజు అనేది ఇప్పుడు అంటూ ఏమీ ఆలోచన అయితే లేదండి. ముందు ముందు ఏమైనా ఆలోచన చేస్తామేమో, ఆలోచిద్దామండి. ఓకే అండి. ఓకే సార్. అలాగే తదుపరి ప్రశ్న బెంగళూరు నుంచి అనూష గారు పంపించారు. అంటే ఒక మెసేజ్ పంపించారు. ఇది ప్రశ్న అనే కంటే వారు చెప్పేది ఏమిటంటే, చిన్నపిల్లలకి మన ధర్మం గురించి నేర్పించండి. పేరెంట్స్ చెబితే వినడం లేదు. గ్రాండ్ పేరెంట్స్ చెప్పాలి. అంటే తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే మన స్వరమాధురి గ్రూప్లో ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ ఈ విషయం చేరాలని ఆవిడ, అంటే ఇది ఇది వేదికగా చేసుకున్నారు. ఈ కార్యక్రమం అందరూ వింటారు కాబట్టి బాగుంటుందని చెప్పారు. మన యొక్క ధర్మం గురించి పిల్లలకి, అంటే ఉన్న పెద్దవాళ్ళందరికీ, మీ మనవలకి మనవరాళ్ళకి ఇప్పుడు ఎలాగో హాలిడేస్ వస్తున్నాయి కదా, ఈ హాలిడేస్ సందర్భంగా అందరూ కూడా ఇంచుమించు తాతయ్యల దగ్గరికి, అమ్మమ్మల దగ్గరికి, నానమ్మల దగ్గరికి వెళ్తూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలకి మీ, అంటే వాళ్ళ టైము, అంటే మీ టైము వాళ్ళ టైము వేస్ట్ అవ్వకుండా చక్కగా ఇటువంటి మన హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, మన యొక్క ధర్మం గురించి పిల్లలకు వివరించాలని ఒక మెసేజ్ చేశారు ఆవిడ. ఓకే అండి, హ్యాపీ. దీని గురించి మీరేమైనా చెప్తారా గురుగారు? బెంగళూరు నుంచి అనుష గారు, మీకు నమస్కారం అండి. పిల్లలకి సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి నేర్పించాలండి తప్పకుండా. అలాగే చిన్నప్పటి నుంచి ఇలాంటి భక్తి కార్యక్రమంలో మన హిందూ ధర్మం గురించి ఎలానే చక్కని వాళ్ళతో కూడా చక్కని పాటలు పాడిస్తూ ఉంటే వాళ్ళకి తప్పకుండా అనేది మన హిందూ ధర్మం గురించి అర్థమవుతుంది. తప్పకుండా మీరు అన్నట్టుగానే అలా నేర్పిస్తే బాగుంటుందండి. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు. తదుపరి ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. రీసెంట్గా మనం చింతలపూడిలో జరుపుకున్న సమ్మేళన కార్యక్రమం, అది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ మనందరికీ, మన గ్రూప్ సభ్యులందరికీ కూడా. ఎంతో వైభవంగా జరుపుకున్నాము సమ్మేళన కార్యక్రమం. 300 నుంచి 350 మంది సభ్యులు హాజరయ్యారు. చాలా చక్కగా సాగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది సహకరించారు. వారి గురించి ఏమైనా కొద్దిగా వివరిస్తారా? చింతలపూడిలో మనం జరుపుకున్న సమ్మేళన కార్యక్రమానికి ఆకుల మోహన పురుషోత్తం గారు మన సమ్మేళన కార్యక్రమానికి ఎంతో సహకరించారు. మన స్వరమాధురి గ్రూప్ సభ్యులందరికీ కూడా భోజనాల ఖర్చు నిమిత్తం మొత్తం ఆయనే పెట్టుకున్నారు. అంతా ఆయనే సహకరించారు. అలానే మన స్వరమాధురి గ్రూప్ సభ్యులందరినీ కూడా 3 బస్సులు పెట్టి తిరుమల తిరుపతి ఉచిత యాత్ర అని చెప్పి దైవ దర్శనాలన్నీ చేపించి భోజనాలు, టిఫిన్లు అన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టుకుని అంతా ఆయనే చూసుకుని మళ్ళీ జాగ్రత్తగా తీసుకురావటం జరిగింది. ఆయన మన గ్రూప్కి చాలా సహకరించారు. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలానే ఏలూరు నుంచి తపనా ఫౌండేషన్ గారపాటి సీతారామాంజనేయులు గారు మన గ్రూపు సభ్యులందరికీ మెమెంటీలు అందరికీ బహుకరించాము. వాటికి అయ్యే ఖర్చు నిమిత్తం మొత్తం ఆయనే ఇచ్చారు. అలానే ఆ రోజు సమ్మేళన కార్యక్రమానికి ఆయన వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొని మన గ్రూప్ సభ్యులందరికీ కూడా ప్రతి ఆదివారం టాస్క్లో భాగంగా నా వంతు సహకారం 1000 నూట పదహారులు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. అలానే ఇస్తున్నారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.
నేను ఎన్నో గ్రూపులు కోలాటం నేర్పాను. అందులో కొన్ని గ్రూపులకి ఆయన యూనిఫామ్కి, గజ్జలకి, వాటికి అమౌంట్ ఎంతో సహకరించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే మన గ్రూపుకు కూడా చాలా సహకారం అందించారు. ఆయనకి నా హృదయపూర్వక నమస్కారములు. అలానే పెగడవరం నుంచి వెంకటేశ్వర రెడ్డి గారి దంపతులు ద్వారా కూడా మన గ్రూప్కి ఎంతో ఆర్థిక సహాయం అందించారండి. మన సమ్మేళన కార్యక్రమం జరుపుకోవటానికి ఆ దంపతులు ఇద్దరు కూడా మన గ్రూప్కి ఎంతో సహకరించారు. ఎంతో మనతో పాటు పాల్గొని మన గ్రూప్లో వాళ్ళు కూడా మన గ్రూప్ని ఇలా ముందు బాగా సహకరించారు. వాళ్ళకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే మన గ్రూప్కి సహకరించిన వారు ఇంకా కాకినాడ నుంచి నాగమణి గారు, లింగపాలెం నుంచి రామలక్ష్మి గారు, కృష్ణారం నుంచి భవానీ గారు, అపర్ణ గారు, చింతలపూడి నుంచి విశ్వేశ్వర్ గారు, కాకర్లపల్లి కవిత వాళ్ళ అమ్మగారు చిట్టమ్మ గారు, వీళ్ళందరూ కూడా మన గ్రూప్కి మన సమ్మేళన కార్యక్రమానికి ఎంతో సహకారం అందించారు, ఆర్థిక సహాయం అందించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలానే మన గ్రూప్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మేమున్నామంటూ నిలబడి మన గ్రూపును ముందు నడిపించిన సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే సమ్మేళన కార్యక్రమానికి 300 పైగా సభ్యులు వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి మన ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఓకే సార్, చాలా ఆనందంగా ఉంది. మీరు చెబుతుంటే నేను వింటూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుందంటే సమ్మేళన కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటేనే మనసంతా ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంది. అంత చక్కగా జరిగింది సమ్మేళన కార్యక్రమం. అందరూ కూడా 100% సాటిస్ఫై అయినటువంటి చక్కటి కార్యక్రమం. అది ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి మధురమైన కార్యక్రమం జరిపించాము మనం. మన అంతా మన కృషి అనే కంటే కూడా ఆ స్వర్మాధురి తల్లి ఆశీస్సులు మనందరిపైన మెండుగా ఉండి, అలాగే అందరి సహకారంతో, సభ్యులందరి సహకారంతో అద్భుతంగా జరిగింది కార్యక్రమం. చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు కాళ్ళ నాగేంద్ర గారు మన గ్రూపుకి గౌరవ సలహాదారు కాళ్ళ నాగేంద్ర గారు ఒక ప్రశ్న పంపించారు. సార్, గురువు గారు నమస్తే. స్వరమాధురి గ్రూప్ని ఈ స్థాయికి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు సార్. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇలా మొక్కవోని దీక్షతో ముందుకు వెళ్ళడానికి మీ ధైర్యం ఏంటి సార్? అసలు ఇంత ఓర్పు, సహనం, పట్టుదల మీకు ఎలా సాధ్యం? అలాగే మీతో పాటు రాంబాబు గారు కూడా విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. దీనిపై మీ స్పందన తెలియజేయగలరు? క్లుప్తంగా అనేది నేను అన్నానండి, చెప్పండి. స్వర్మాధురి గ్రూప్ని ఇంత అభివృద్ధి చేస్తానని నేనైతే అనుకోలేదండి. నిజంగా నా వంతు కృషి నేను చేశాను. పైన ఆ దైవానుగ్రహం ఉండబట్టి నా పూర్వజన సుకృతం వల్ల నేను చేశానేమో అని భావిస్తున్నాను. అలానే నాకు తోడుగా రాంబాబు గారు కూడా సహకరించి ఈ గ్రూపు ఇంత అభివృద్ధి అవ్వటానికి కారణం. దీనికోసం ఆయన కూడా ఎన్నో పనులు మానుకుని ఎంతో గ్రూప్ కోసం గ్రూప్ని ఇలా అభివృద్ధి చేయడానికి చాలా సహకరించారు. అలాగా మీ ఇద్దరం కలిసి ఇంత అభివృద్ధి చేయడానికి కారణం అండి నాగేంద్ర గారు. చాలా సంతోషం సార్, చక్కగా వివరించారు. నాగేంద్ర గారి ప్రశ్నకి మంచి సమాధానం ఇచ్చారు. అలాగే తదుపరి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న ఇది. కొంత వివరణ కూడా ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రశ్నకి క్లుప్తంగా చెప్పండి. ఉగాది పండుగ సందర్భంగా గతంలో మన గ్రూపు నుంచి విడిపోయిన సభ్యులందరినీ మళ్ళీ తిరిగి మన గ్రూపులో చేర్చుకున్నారని కానీ చేర్చుకున్నాము అంటాం కరెక్టే. నేను కూడా ఇద్దరం కలిసి యాడ్ చేశాము. వారిలో కొంతమంది ఉన్నారు, కొంతమంది మళ్ళీ లెఫ్ట్ అయ్యారు అనుకోండి. సరే, అది వేరే విషయం. ఏది ఏమైనప్పటికీ ఇలా చేయడంలో మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. ఇంతకుముందు గ్రూప్లో నుంచి వెళ్ళిపోయారు, కానీ ఆ సభ్యులంటే నాకెంతో అభిమానం. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా గ్రూపు
అభివృద్ధి అవ్వటానికి కానీ, గ్రూపు నిలబడటానికి కానీ, గ్రూపు ముందుకు రావటానికి కానీ వాళ్ళు ఎంతో సహకరించారు. నాతో పాటు వాళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు. ఈ గ్రూపు ఇంత అభివృద్ధి అవుతుందంటే వాళ్ళు కూడా ఒక కారణం. నాకు వాళ్ళంటే అంత అభిమానం, అంత గౌరవం ఉంది. అలానే వాళ్ళకు కూడా నా మీద ఆ గౌరవం, అభిమానం అనేది ఉందని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళు గ్రూప్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత నేను ఈ ఉగాది పండుగ సందర్భంగా, మన కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం సందర్భంగా మళ్ళీ వాళ్ళందరినీ కూడా అంటే వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా కొంచెం ఏదో బాధతోనే వెళ్ళిపోయినట్టుగా నాకు కొంచెం తెలిసింది. అని అంటే కొంచెం బాధపడి ఇబ్బంది పడి వెళ్ళారు, కానీ మామూలుగా అయితే వెళ్ళలేదనేది నాకు కొంచెం తెలియటంలో వాళ్ళందరినీ ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానిద్దామని ఆలోచన చేశాను. అలాగే అందరినీ కూడా గ్రూప్లోకి ఆహ్వానించాను. వాళ్ళందరూ కూడా కొంతమంది ఉన్నారు, కొంతమంది మళ్ళీ లెఫ్ట్ అయ్యారు. ఇంకా అది వేరే విషయం. వాళ్ళ మీద అభిమానం ఉండబట్టే నేను మళ్ళీ ఈ నూతన సంవత్సరంలో ఆహ్వానించడం జరిగిందండి. అవునండి, చాలా చక్కగా వివరించారు. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ కార్యక్రమంలో బాగా లేట్ అయిపోయింది. ఇప్పటికే ఒక గంటన్నర అయిందండి. ఇప్పటికి 4కు మొదలెట్టాము, 5:30 అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ మధ్యకాలంలో మన సురమాధురి గ్రూప్లో చాలామంది కొత్తవారు జాయిన్ అయ్యారు. వారందరికీ మీరు ఇచ్చేటటువంటి సలహా, కొత్తగా గ్రూప్లోకి వచ్చారు, ఎలా ఉండాలి, ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఎలా చేయాలి, ఎలా పాడాలి, ఇత్యాది విషయాలతోటి కొన్ని సూచనలు, సలహాలు కొత్త సభ్యులకి, పాత సభ్యులకి, అందరికీ కలిపి అంతా మన కుటుంబం, మీరిచ్చే సలహాలు, సూచనలు చెప్తారా? లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. కొత్తగా జాయిన్ అయిన సభ్యులకి సలహా అంటే, ఈ గ్రూపు ఉదయం 5 గంటలకి స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంటుంది. ఈ టైంలో ఒక భక్తి పాట పాడి గ్రూప్లో పెట్టాలి. సాయంత్రం 6 దాటిన తర్వాత విశ్లేషణ కార్యక్రమం ఉంటుంది. మనం పాడిన పాట కింద వారికి మనం విశ్లేషణ చెప్పాలి. మన పాట పైవారు మనకు చెప్తారనమాట. అలానే ఇందాక చెప్పాను, ఒకరినొకరిని విమర్శించుకుంటూ కించపరుస్తూ విశ్లేషణ అనేది చెప్పకూడదు. అందరూ పొగుడుతూనే విశ్లేషణ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నెగిటివ్ అనేది రాకూడదు, పాజిటివ్గానే ఉండాలి. అలానే ప్రతిరోజు ఒక భక్తి పాట పాడండి, ఆ భగవంతుని ఆశీస్సులు పొందండి అని నేను కోరుచున్నాను. నా సలహా కూడా అదేంటి. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా చక్కగా ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొని మన సభ్యులందరికీ కూడా విలువైన సలహాలు ఇస్తూ, సభ్యులు అడిగిన ప్రశ్నలకి, అలాగే నేను అడిగిన ప్రశ్నలకి కూడా ఎంతో ఓపికగా సమాధానం అందించారు. చాలా చాలా ధన్యవాదములండి మీకు. ఫైనల్గా మీరు కూడా ఒకసారి మన సభ్యులందరినీ కూడా అడ్రస్ చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేయండి. కార్యక్రమాన్ని ముగించుకుందాము. చక్కగా ఇంటర్వ్యూ నిర్వహించినటువంటి అడ్మిన్ రాంబాబు గారికి, అలానే చక్కటి క్వశ్చన్లు అడిగినటువంటి సభ్యులందరికీ, మన గ్రూపు కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతసేపు అంటే 4 గంటలకు ప్రారంభించాము ఈ ఓపెన్ హార్ట్ విత్ సుగంధం అనే కార్యక్రమాన్ని. ఇప్పుడు 5:30 అవుతుందా, 5:40 అవుతుంది. దాదాపు 1:40 నిమిషాలు ఎంతో ఓపికగా మన ఈ యొక్క సంభాషణని, ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ, ఈ ఇంటర్వ్యూలో వచ్చేటటువంటి ప్రతి వాయిస్ మెసేజ్ని కూడా వింటూ, చక్కగా లైక్లు ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మన గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురువుగారు ఉమామహేశ్వరరావు గారికి, మంచి మంచి ప్రశ్నలు పంపించిన సభ్యులకు, ఈ కార్యక్రమాన్ని ఆశాంతం ఆస్వాదించిన మన గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఉదయం నుండి 4 గంటల వరకు కూడా అందరూ కూడా మంచి మంచి భక్తి పాటలు, 200 పాటలు, 200 మంది పాల్గొన్నారు ఈరోజు గ్రూపులో. 200 మంది పాటలు పాడడం జరిగింది. వారందరిలో నుంచి ఒకరిని లక్కీ డ్రాలో ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమం 6 గంటల నుంచి 7 గంటల లోపులో వీడియో గ్రూపులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.
ఆ యొక్క లక్కీ విన్నర్ ఎవరనేది తెలియపరుస్తాము. వారికి 1116 ఫోన్పే చేస్తాము. ఆ ఫోన్పే చేసిన రసీదు కూడా గ్రూపులో పెడతాము. వారిని అందరూ కూడా అభినందించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే ఇంతసేపు ఇంటర్వ్యూ చేసినటువంటి అంటే ఇంటర్వ్యూ ఎలా జరిగింది అనే దాని మీద మన సభ్యులందరూ కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఈ ఇంటర్వ్యూ కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే వచ్చే వారం మరొక ప్రత్యేక అతిథితో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఓపెన్ హార్ట్ విత్ సుగంధం కార్యక్రమంలో మరొక ప్రత్యేక అతిథితో వచ్చే వారం మీ ముందుకి మళ్ళీ వస్తాం. అంతవరకు బాయ్. అందరికీ నమస్కారం. ధన్యవాదములు.